నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సార్ ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్. ప్రజలు ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్. ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి గానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి. ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్ కుమార్ గారికి, ఐదుకి కిరాయి 3 లక్షలండి. ఆ రోజుల్లో అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్ళి 1,50,000 రూపాయలు పేదలకి రిక్షావాళ్ళకి 2 జతల బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలామంది ఉండేవారు, వేలాది మంది అండి. వారందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు దుప్పటి ఇచ్చేవారు సార్. ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్. రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. ఆయన వెనకాల ఇంత తట్టుతోటి నిమ్మకాయలు ఉండేవి సార్. అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1-2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారటండి. వారు 2 నిమ్మకాయలు చూసి దిష్టి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారటండి. అటువంటి దాని సార్. ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T20 ఎయిర్బస్ ఉంది కదా సార్, పెద్దది, దాని ఐసీయూ కింద తీసేసి బోయింగ్ 320 అండి. అయ్యా అమెరికాది డాక్టర్కి పోబెట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి. మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏరేసి మద్రాసు సిటీలో 2 అవర్స్ తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ దానకరుణ్ణి, మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో. అయ్యా ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.